నా పేరు బి మధుసూదన్ రావు అండి. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇప్పుడే జీకేకి సంబంధించి ఒక వీడియో అప్లోడ్ చేశానండి. జీకేకి సంబంధించింది ఇంకొకటి అంటే మహాకుంభమేళ కూడా మనకు ఈ సంవత్సరం చాలా హైలైట్గా జరిగినటువంటిది. దాని నుంచి కూడా మనకు ఒక జీకే క్వశ్చన్ ఉంటుందండి. వి విల్ గెట్ వన్ జీకే క్వశ్చన్ అబౌట్ మహాకుంభమేళ ఆల్సో. దట్ ఈస్ వాట్ ఈస్ ద స్పెషాలిటీ మీన్స్ ఇట్ కమ్స్ ఆఫ్టర్ 144 ఇయర్స్ అండి. 144 సంవత్సరాల తర్వాత వచ్చింది అనేది మహాకుంభమేళ. ఎక్కడ నిర్వహించారు అంటే ప్రయాగ్రాజ్, ఉత్తరప్రదేశ్ అండి. ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ ప్రయాగ్రాజ్, ఉత్తరప్రదేశ్. రిచువల్ బాత్ అక్కడ చేసినటువంటి స్నానాల గురించి వస్తే అందులో షహీ స్నాన్ అంటారు. అవి 6 సార్లు ఉన్నాయండి. దానికి డేట్స్ ఇచ్చారు. ఎప్పుడైతే జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 2025లో నిర్వహించబడ్డాయి. దాంట్లో పౌష్ పూర్ణిమ, మకర సంక్రాంతి, మౌని అమావాస్య, బసంత పంచమి, తర్వాత మాఘ పూర్ణిమ అండ్ లాస్ట్ మహాశివరాత్రి అండి. ఈ 6 డేస్ అనేది స్పెషల్గా సెలెక్ట్ చేసి ఇచ్చినటువంటిది. 6 స్నానాలు, పవిత్ర స్నానాలు చేయాలి అనేటటువంటిది. తర్వాత సంగమం ఏ నదులు అని అంటే గంగా, యమున, సరస్వతి, త్రివేణి సంగమం. గంగా, యమున, సరస్వతి, త్రివేణి సంగమం. కుంభమేళా గురించి మనకు స్కంద పురాణంలో చెప్పబడిందండి. స్కంద పురాణంలో ఇట్ వాజ్ డిస్కస్డ్ అబౌట్ కుంభమేళా. తర్వాత మొబైల్ యాప్ ఒకటి ఓపెన్ చేశారు, అప్పుడే స్టార్ట్ చేశారు. మొబైల్ అంటే మహాకుంభమేళా యాప్ 2025. తర్వాత 66 కోట్ల మంది స్నానం ఆచరించారు. 45 డేస్ స్పాన్ ఆఫ్ 45 డేస్ పీరియడ్ అనేది ఇచ్చారండి. స్టార్టెడ్ ఫ్రమ్ జనవరి 13th టు 26th ఫిబ్రవరి 2025 అండి. ఇందులోంచి మనకి ఏదైనా ఈ 144 ఇయర్స్ ఎక్కడ జరిగింది, ప్రయాగ్రాజ్ 6 షహీ స్నాన్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, త్రివేణి సంగమం, కుంభమేళా గురించి ఏ పురాణంలో చర్చించబడింది, మొబైల్ యాప్ ఏది స్టార్ట్ చేశారు, 66 కోట్ల మంది స్నానం ఆచరించారు. దీనిలో నుంచి మనకి ఏదైనా ఒకటి వాళ్ళు క్వశ్చన్ లాగా సెలెక్ట్ చేసి ఇవ్వవచ్చండి. మనం కూడా సిద్ధంగా ఉండాలి. ఇంకా మీకు డీటెయిల్స్ ఏమైనా లభిస్తే వాటి గురించి కూడా చూసుకోండి. ఐ థింక్ ఈ మాత్రం దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుందనేది నా భావన అండి. థ్యాంక్ యూ అండి. మరో వీడియోలో కలుద్దాం.